ఈ దేశ ప్రధాని మీద పోటీసిన క్రమంలో కూడా ఎంతో బలంగా ఎస్పీజీ బృందాలు వచ్చి డీజీపీ ఆఫీస్ దగ్గర, ఎస్పీ ఆఫీస్ దగ్గర, సిపి దగ్గర అనేక మంది వచ్చి ఏంది అసలు వాట్ ఈస్ వాట్ బరిగర శివ అంటే ఎవరి దగ్గర ఏం లేదు. ఆయన ఓన్లీ జైభీం టీవీ అంటే ఆయన ఆశయం, భారత రాజ్యాంగం అంటే ఆశయం, భారత రాజ్యాంగం కోసం ఎక్కడికన్నా పోతాడు అని చెప్పినటువంటి నినాద రిపోర్ట్ ఇచ్చాక నేను పోటీ చేయడం జరిగింది. అది మా స్టేటస్. సీఎం మీద కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద కామారెడ్డిలో కూడా పోటీ. గూగుల్లో కొడితే వస్తారు, అరే నీ స్టేటస్ ఏందో మీరు చెప్పండి రా. నా స్టేటస్ ఇక్కడ లైవ్లో మాట్లాడుతున్నాను, యోనల్లో కూడా మాట్లాడుతున్నాను, ఫోన్ నెంబర్తో సహా చెప్పిన నేపథ్యాలు. త్వరలో రాజకీయ పార్టీగా ఎదగనివ్వకండి. రాజకీయ పార్టీకి వచ్చిందట నా కొడుకులారా, మీరు జెండాలు పెడితే మేము జెండాలు పెడతాం, మీరు కాలం పెడితే మేము కాలం పెడతాం, మీరు కాలినడక నడిస్తే మీ కాలం నడుస్తాం. మమ్మల్ని గెలికి మీరు గొప్పలు కాకండి, మమ్మల్ని గెలికి మమ్మల్ని పెద్దలు లేకండి. రాబోయే ఎలక్షన్ తగ్గఫర్గా ఉంటుంది, గుర్తు చూసుకోండి. క్రైస్తవులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, అన్ని నియోజకవర్గాలు లేకపోవచ్చు, కానీ నియమం ప్రకారము కొన్ని నియోజకవర్గాలను ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. ఆ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా ఏకమై ఒక బలమైన వాయిస్గా ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా క్రైస్తవులకి అడుగు వేయడానికి కావాల్సిన సమయము ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆలోచన విధానమే ఈరోజు రాజకీయ ఎజెండాగా ముందుకు వస్తాము. ఖచ్చితంగా దళిత సమాజమా, మైనార్టీలో ఉన్న ప్రజలారా, క్రైస్తవ ప్రజలారా, క్రైస్తవ యువత, క్రైస్తవ మహిళలారా మేలుకోండి. ఇది మనకు బలమైనటువంటి సాధనంగా మనము రాజకీయ వేదికగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇది రేపటి భవిష్యత్తును మనం మార్చాలి. ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రజలకు వాస్తవాలంటో తెలియజేయాలి. వాస్తవాల విషయాన్ని బట్టి క్రియారూపకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సంఘాల్లో ఉన్నటువంటి పాస్టర్లారా, ఒక్కసారి మీరు క్రైస్తవ యువత, క్రైస్తవ నాయకత్వానికి మద్దతుగా నిలబడండి. ఇది మంచి తరుణం. అవసరం వస్తే రాండిగో, మన జైభీం టీవీ మనకు వేదికగా మనకు ఆహ్వానిస్తుంది. ప్రతి విషయాన్ని డిస్కషన్ చేయండి. రాజకీయ వ్యవస్థనే కాదు, ఈ దేశ చరిత్ర ఏంది, దేశ భవిష్యత్ ఏంటో ప్రతి విషయాన్ని డిస్కషన్లకి తీసుకొద్దాం. ఈనాడు ఉన్నటువంటి ప్రజలు, ఈనాడు ఏ యొక్క కారణాల చేత ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రో ఆ యొక్క రాజకీయ పార్టీల నాయకులు ఏమి చేశారో ఎండగట్టడానికి ఈరోజు జైభీం టీవీ వేదికగా ప్రశ్నించుదాం. ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికి జైభీం టీవీ వేదికను మనం ముందుకు చేసుకుని నడిపించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా యువనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఒక దమ్మున్నటువంటి నాయకుడు, క్రైస్తవ సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అన్న సైన్యం కూడా చాలామంది ఉంటారు, సుమారుగా ఒక 10,000 మంది ఉంటారు. బయటపడినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ ఇంటర్నల్గా వర్క్ చేస్తారు. తెరపైకి సమయం వస్తే తెరపైకి వస్తారు. దయచేసి ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా మీకు 295A స్పష్టంగా చెప్తుంది సెక్షను, అలానే ఆర్టికల్ 19 కూడా స్పష్టంగా చెప్తుంది. మీ భావ ప్రకటన స్వేచ్ఛను ఎక్కడన్నా ప్రచారం చేసుకోవచ్చు. 18 నిండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ మతంలోకైనా స్వీకరించబడతారు, ఏ మతంలోకి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మీకు చెప్తున్నారు. కొంతమంది కావాలని ఇష్టానుసారంగా మాట్లాడే విధులకు మనం బుద్ధి చెప్పకపోతే, మనం తిరగబడకపోతే వాడు చెప్పిందే వేదంగా మనం భావించాల్సి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళనే తరిమి కొట్టినటువంటి రాజ్యాలు మనవి. భారతదేశంలో మహనీయులు, మహాయోధులు పుట్టినటువంటి రాజ్యం ఇది. రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అస్పృశ్యత, అనేకమైన అవమానాలు తట్టుకొని నిలబడి ఇవాళ రాజ్యాంగం ఇవాళ అమలైపోతుంది. ఇవాళ ఈ సనాతన ధర్మం అమలు కావట్లేదు. ఎక్కడ ఉన్నాం మనం? తన రాజ్యాంగం రాసింది ఎవరు? మన సారు అంటే ఎవరు? దళిత పులిబిడ్డ, దళిత బిడ్డ కదా. ఇలా ఉన్నటువంటి మేధావులు అనుకుంటాడు, మేధావులు అని చెప్పుకుంటాడు. మరి ఎందుకు సనాతన ధర్మం ఇలా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు? మేము రాసిన రాజ్యాంగమే కదా మీకు కూడా వర్తించిస్తుంది, మేము రాసిన రాజ్యాంగమే కదా మీరు చదువుతుంది, మేము రాసిన రాజ్యాంగం వల్లనే కదా నువ్వు బతుకుతున్నది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ అన్యాయం పైన ఎవరైనా అన్యాయం జరిగినా, అన్యాయం పైన ఏ కులానికి ఏ మతానికైనా జరిగినా తెలిసినటువంటి సమస్యను అయితే తప్పకుండా నేను ప్రశ్నించేటువంటి గొంతుక జైభీం టీవీ ఉంటుంది. ఎవరికో భయపడవలసిన లేదు, చిల్లర విధులకు భయపడవలసిన అవసరం అంతకన్నా లేదు. వాడు పాటలు రిలీజ్ చేసుకున్నా, 100 పాటలు పెట్టుకున్నా, వాడు 100 రకాలుగా చేసుకున్నా కూడా వాళ్ళు అనుకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఒక్క మాట చెప్పినా వాళ్ళ మీద వాడి బొక్కలు సురుకు అయితే కానీ వాడు బతుకనని వదిలేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటారే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బీసీలు, మీరు ఎస్సీలు, మీరు ఎస్టీలో ఏదో కానీ ఇక్కడ జైభీం ఇంత లైవ్లో సవాల్ చేస్తుంది. దయచేసి గెలుకోకండి, మీ జీవితాన్ని నాగా చేసుకోకండి, రోడ్డు పాలు కాకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే లీగల్గా ఫైట్ చేయండి. ఆ చట్టం కల్పించిన హక్కు, మీరు లీగల్గా ఫైట్ చేసుకుంటే ఫైట్ చేయండి. కానీ మీరు లీగల్గా వెళ్ళిపోతే మీరు బొక్కలోకి వెళ్ళిపోతారు. మీరు మాకు శత్రువులేం కాదు, గుర్తుపెట్టుకో. ఈ సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నంటే ఇది ఆవేశంతోనో, ఎవరో డబ్బులు ఇస్తానో గిబ్బులు ఇస్తానో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. నీ పనేందో నువ్వు చేసుకో, కానీ మనిషిని విమర్శించకు, ఇష్టానుసారంగా మాట్లాడకు.
నీ మతం గురించి నువ్వు చెప్పు. ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. నీకు నొప్పేం లేదు, గుర్తుపెట్టుకో. ఇలా ఉన్నటువంటి ప్రపంచంలో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మతం గురించి చెప్తారు. అట్లా వాళ్ళందరూ లీస్ట్ రాసి పెట్టుకో. మరి లీస్ట్ రాసి పెట్టి తిడతాము గిడతాము అనుకుంటే ఎవడు ఊకోరు, గుర్తుపెట్టుకో. ఎవడెవడు తిరగబడతాడు, ఎవడెవడు గడ్డపర దిగేస్తాడు. ఓకేనా? చాలా మంది చెప్తున్నారు, జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా జేబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. యువనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకోసమంటే ఇవాళ ఉన్నటువంటి సమాజంలో భయంకరమైన పరిస్థితులను, ఇవాళ చాలా వరకు భయపడేటువంటి పరిస్థితులను, ఇవాళ చాలా వరకు చిల్లర కామెంట్స్ వల్ల, చిల్లర మాటల వల్ల చాలామంది వెనక్కిపోతున్నారు. దయచేసి మీ అందరికీ మేము భరోసానిస్తున్నాం. మీ అందరికీ అండదండగా ఉంటుంది. మీ అందరికీ కాన్షీరామ్ పోరాటము, బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటము, మహాత్మా జ్యోతిరావుల పోరాటము, గౌతమ్ బుద్ధుల్లాగా పోరాటము, ఈ పోరాటాన్ని మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగా ప్రవీణ్ పగడాలన్న హతసాక్షిగా అయినటువంటి ఆయన పోరాటం కూడా క్రైస్తవ సమాజానికి కావాలి. హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న వాళ్ళందరి స్ఫూర్తిగా తీసుకొని ఇలా ప్రతి సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో జైభీం అంటే జైభీం గురించి ఆయన వివరించిన సందర్భంలో, రాజ్యాంగం అంటే రాజ్యాంగం గురించి వివరించిన సందర్భాలు ఉన్నాయి. గౌతమ్ బుద్ధుడు అంటే గౌతమ్ బుద్ధుడి గురించి చెప్పిన సందర్భాలు, మహాత్మా జ్యోతిబాపులే గురించి చెప్పిన, కాన్షీరామ్ గురించి చెప్పిన సందర్భాలు, అనేక మంది మహానీయులను కూడా చదివినటువంటి హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న మన మధ్య లేకపోయినా ఆయన ఎక్కడో ఉండి మనల్ని చూస్తున్నాడు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. యోనన లాంటి వ్యక్తులు ఉంటారు, తప్పకుండా మన పార్టీలు వస్తాయి, నిలబడతాం, కొట్లాడతాం, తప్పకుండా క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుంటాం. దయచేసి క్రైస్తవ సమాజంలో ఉండే పాస్టర్లారా మీ అందరు ఇక్కడ ఉన్నదన్న, ఇక్కడ చాలామంది కూడా నాకు ఒక లిస్ట్ ఉంది. దయచేసి ఇక్కడ చూడండి, ట్రై సిటీకి సంబంధించిన పాస్టర్లు. మీరు ఎవరికి భయపడకండి. ఇక్కడ నా దగ్గర మీరు ఎవరికి భయపడి మీరు ఉండకండి. ఇక్కడ చాలామంది పాస్టర్లు వాళ్ళ అడ్రస్ వాళ్ళందరూ కూడా నాకు పంపేది. సుమారుగా హైదరాబాద్లో వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మేము అనుకుంటే ఏదంటే చేయగలుగుతాం. ఈ సమాజాన్ని చదివేటువంటి వ్యక్తులం, ఈ సమాజాన్ని చదువుతున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఫోన్ నెంబర్లు, నెంబర్లు అన్నీ కూడా నా డాటా ఉన్నాయి. సుమారు కొన్ని వేల మంది డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను నిజంగానే అనుకుంటే చరిత్ర సృష్టించగలుగుతా. గుర్తుపెట్టు, జైభీం అంటేనే చరిత్ర. జైభీం పెట్టిన వెంటనే ఎంతో పెద్ద వేదన ఉంటుంది. జైభీం అంటేనే ఒక చరిత్ర. వేలాది మంది పాస్టర్ల ఫోన్ నెంబర్లు, వాళ్ళు నడిపించేటువంటి చర్చిలు, వాళ్ళ అడ్రస్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కొన్ని వందల మంది కాంటాక్ట్ నెంబర్స్. ఇవన్నీ నేను అనుకుంటే ఏదంటే చేయొచ్చు, పెద్ద ప్లాట్ఫామ్ చేయొచ్చు. యోనన్న దగ్గర కూడా ఇదే సమాచారం ఉంది, నాకన్నా ఇంకా లక్షలాది సమాచారం ఉంది. ఇలాంటి వ్యక్తులు, మాలాంటి వ్యక్తులు ఒక్కటే అనుకో, ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. పిఎం దగ్గర కూర్చోవచ్చు, సీఎం దగ్గర కూర్చోవచ్చు, డీజీపీ దగ్గర కూర్చోవచ్చు, సిఎస్ దగ్గర కూర్చోవచ్చు. దయచేసి చెప్తున్నాను, ఇక్కడైనా మారండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. అన్నిట్లా తల చూస్తాం అంటే మీ తల చూస్తే మీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. పుట్టిందే దళిత కుటుంబాల, చట్టాలు ఏ విధంగా ఉంటే మాకు తెలుసు. దయచేసి ఎవరికి భయపడకండి. ప్రతి ఒక్కరు కూడా జేబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం, ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి నినాదం. ఇది లక్షల మంది షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మగౌరవ బలమే మన జేబీఎం నినాదం. థ్యాంక్ యూ సో మచ్ జేబీఎం వాళ్ళు.